సుముఖాయ నమః. గణేశ్వరుడికి సంబంధించిన అద్భుతమైన మహామంత్రాల్లో ఇదొక గొప్ప మంత్రం. ఓం సుముఖాయ నమః. సు అంటే మంచి ముఖము, మంచి ముఖము కలిగినటువంటి గణపతి కొరకు నమస్కారము అని ఈ మంత్రానికి పై అర్థం. దాంట్లో లోపల ఇంకా చాలా అద్భుతమైన అంతరార్థాలు ఉన్నాయి, విశేషాలు ఉన్నాయి. ఇది అసలే కలియుగం. ఈ యుగంలో మానవుడు ఏం మాట్లాడితే ఏం ప్రమాదం వస్తుందో తెలియదు. ఒక్కొక్కప్పుడు అనవసరంగా మాటలతో తగాదాలు తెచ్చుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ తాను సరిగ్గా మాట్లాడకపోవటం మాట దేవుడెరుగు, అసలు మాట్లాడకపోయినా ప్రమాదం వస్తున్నది. తాను మాట్లాడింది ఇతరులకు అర్థం కాకపోవడం వల్ల మరింత ప్రమాదం వస్తుంది. ఏ రకంగా చూసినా కలియుగంలో సంభాషణతోటే ఎక్కువ భాగం తగాదాలు వస్తున్నాయి. ఇలాంటివి రాకుండా చేయడానికి గణేశఖండం మనకి ఈ మంత్రాన్ని ఇచ్చింది. ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు వారు మనకి వసూలయ్యేలాగా లేదా మనకు అనుకూలంగా ఉండేలా చేసే గొప్ప మంత్రం అన్నమాట ఇది. ఓం సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. గణపతికి ఉన్న 16 నామాలలో మొదటి నామం ఇది. లోకంలో కూడా సుముఖ శబ్దానికి చాలా అత్యద్భుతమైన అర్థం ఉంది, ఒక ప్రసిద్ధి ఉంది. ఈ పనికి నువ్వు సుముఖంగా ఉన్నావా లేదా అని అడిగితే ఆ పని చేయడానికి వాడు ఇష్టపడుతున్నాడా లేడా అని అర్థం. కొన్ని పనులు మనకి ఇష్టం ఉండవు, ఆ పనులు మనకి ఇష్టం అయ్యేలాగా ఏది మంచి పని అయితే చేసి పెట్టేది కూడా ఈ నామమే. ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం వల్ల మనకి ఫలితం రావాలి, వాడేదో జీతం ఇస్తున్నాడు, అందులో మరీ భయంకరమైన నేరాదులు ఏమీ లేవు, అయినప్పటికీ ఆ పని చేయడానికి మనస్కరించటం లేదు అంటే దానికి గల కారణం మనలో ఏదో లోపం అన్నమాట. ఈ లోపాలు సవరించి ఉద్యోగంలో వీడు ఎప్పటికప్పుడు నూతన చైతన్యం పొంది ఆ పనిలో విజయుడవ్వడానికి ఉపయోగపడే గొప్ప మంత్రంగా దీనిని గణేశఖండంలో చెప్పారు. నాకు ఇంతే వస్తోంది, లేక ఇంతకంటే కీర్తి రావటం లేదని బాధపడేవాళ్ళు, అంతకంటే ఎక్కువ కీర్తి పొందాలనుకున్నవాళ్ళు, జీతం బాగా పెరగాలనుకున్నటువంటి వాళ్ళు, ఏ పనిలో అయినా మంచి ఉత్సాహంతో చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ సుముఖనామం చాలా గొప్పది. ఒక్కోసారి ఎందుకో తెలియదు కానీ భార్యాభర్తలకి చీటికి వాటికి కోపాలు వచ్చేసి ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారే, వాళ్ళకు కూడా ఇది గొప్ప మంత్రంగా చెప్పారు. ఓం సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఈ మంత్రాన్ని పదే పదే ఉచ్చారణ చేసి పూర్వం అగస్త్య మహర్షి, అతని భార్య లోపాముద్ర వీళ్ళిద్దరూ ఐకమత్యంతో కలిసి ఉన్నారు. ఈ మంత్ర జపం వల్లే ఇంద్రుడు కార్యసిద్ధి పొందాడు, సుముఖుడు కాగలిగాడు. కాబట్టి భక్తులంతా ఈ మంత్రాన్ని భక్తితో జపించి అన్ని రంగాలలోనూ సుముఖులు అవ్వండి, అందరి మన్ననలు పొందండి.